కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన వాడ, కృపగలిగిన యేసయ్య, ఈ సన్నిధికి చేరుకుని వచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు. రాలేక వెనకబడుతున్న ప్రతి బిడ్డలు మీరు త్వరపెట్టి నడిపించండి. ఈ సమయంలో ఆశను నిలబడి ఉన్నానయ్యా. నీ మాటలు ఈ బిడ్డలకు ఏ రీతిగా అర్థమయ్యే రీతిగా చెప్పాలో అలాంటి జ్ఞానాన్ని మాకు మా అందరికీ మీరు అనుగ్రహించి రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. రెండు చేతులెత్తి చూద్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలండి. అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయాలి. అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం మనకి ఏమైంది? అర్థమైంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి, స్పష్టంగా దేవుని వాక్యాన్ని వినాలి. అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. చాలు. ఒకసారి మీరు శ్రద్ధగా పరిశీలన చేయండి ఈ మాటని. ఈరోజు ఏ రోజు అండి? ఇలా ఏ రోజు అంట ఏంటి? దేవునికి స్తోత్రం. మన వాక్య ప్రకారం మనం చూస్తే ప్రియులారా, ఇలా మట్టల ఆదివారం అని మనం బైబిల్ బట్టి చెప్పగలుగుతాం. ఇంగ్లీష్ లో దాన్ని ప్లామ్ సండే అంటారు. ఏమంటారు? ప్లామ్ సండే ఇంగ్లీష్ లో. తెలుగులో మన అనువాదికమైన పదం ఏంటంటే మట్టల ఆదివారం అంటారు. అంటే ఆదివారం, ప్రతి ఆదివారాలు ఉన్నాయి. వినండి శ్రద్ధగా. ఆదివారాలు అన్నది ప్రతి ఆదివారాలు ఉన్నాయి. కానీ ఈ ఆదివారమే ప్రత్యేకంగా మట్టల ఆదివారం అని ఎందుకు ప్రస్తావించబడింది అంటే, ఈ రోజు మరి చరిత్రను బట్టి వాక్యాన్ని బట్టి మనం గమనం చేస్తే పిల్లరా, ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మట్టల ఆదివారం కదా, దాన్ని ఇంగ్లీష్లో ప్లామ్ సండే అంటాము. తెలుగులో మనం అనువాదమైన తెలుగు పదం ఏంటంటే మట్టల ఆదివారం. ఆదివారం అన్నది కామనే, కానీ దాని ముందు చెప్పండి మట్టల ఆదివారం. అసలు ఈ మట్టల ఆదివారం అనేది ఏంటి అని అంటే, మీరు గమనిస్తే ఆదివారాలన్నీ ఉన్నవి, కానీ ఈ రోజుల్లో మట్టల ఆదివారం అని పేరు ఎందుకు వచ్చింది అంటే పిల్లరా, ఈ రోజు ప్రభువుని ఖర్జూరపు మట్టలతో, గమనించండి, ఖర్జూరపు మట్టలతో ఏం చేశారండి? ప్రభువుని స్తుతించిన రోజు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కొక్కటి మీకు వివరంగా చెబుతా. అమోత్సాలు లేదన్నది కాదు ప్రాముఖ్యం. అర్థం చేసుకోవడం మనం ప్రార్థన చేస్తే పిల్లరా, దాన్ని ఈ రీతిగానే తెలుగులో మనకు అనువాదము జరిగింది. ఏది? మట్టల ఆదివారం అని తెలుగులో అనువాదము బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు మనం తెలుగులో ఉన్నాం కాబట్టి ఇది అర్థమైంది. అర్థమవుతుందా? ఇంగ్లీష్ బైబిల్లో ప్లామ్ సండే అంటారు. అలా గ్రీకులో ఇంకొక పదం. ఇలా రకరకాలుగా మరి బైబిల్లో అక్షరాలు బట్టి ఏమంటే వాడేదే పదం అదే, కానీ ప్రజలకు అర్థమైతే తర్జుమా చేసే విధానంలో ఇలా ఉన్నాయి. కానీ ఈ రోజు అత్యంత ప్రాముఖ్యమైన సంతోషకరమైన రోజు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఏ రోజు అట? సంతోషకరమైన రోజు. ఈ యొక్క మట్టల ఆదివారాన్ని ఎందుకు మట్టల ఆదివారం అన్నారని ఒక ప్రశ్న. మట్టల ఆదివారాన్ని ఎందుకు మట్టల ఆదివారం అన్నారని ఇక్కడ మీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న సందేహము ఉండిద్ది. రెండవది, నేను చెబుతున్న ఈ యొక్క వీడియోలో, ఈ యొక్క మెసేజ్లో మీకు తెలియాల్సిన విషయం 3 ప్రశ్నలు. ఒకటి, ఈ యొక్క మట్టల ఆదివారం దినమున ఒకటో ప్రశ్న ఏంటయ్యా అంటే, ఎందుకు తాటి మట్టలతోనే ఆరాధించారు అన్నది ఒకటి. ఎందుకు తాటి మట్టలు, ఈత చెట్లనే వాడారు ఆ స్థలంలో అన్నది ఒక ప్రశ్న. రెండవది, ఎందుకు బట్టలు పరిచారు అన్నది రెండవ ప్రశ్న. అయ్యో వినండి అందరూ కూడా, ఎందుకు రెండవది బట్టలు పరిచారు అన్నది రెండో విషయం. మూడో ప్రశ్న ఏంటయ్యా అంటే, ఎందుకు దేవుడు గాడిదనే ఎక్కాలి? దేవునికి స్తోత్రం. ఈ మట్టల ఆదివారం రోజున అందరికి అర్థమయ్యే రీతిగా క్లుప్తమైన మాటలు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీరు అందరూ కూడా అడిగిన వాటికి శ్రద్ధగా జవాబు చెప్పండి. నేను చెప్తున్న మాటలు మీరు శ్రద్ధగా ఆలకిస్తే, దీనిలో చరిత్రను, బైబిల్ను మనం ఆధారం చేసుకొని ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలా మందికి డౌట్లు ఉంటాయి కదా, ఏమని? ఎందుకు గాడిదనే ఎక్కాలి? ఎందుకు మట్టలలో ఎందుకు పట్టుకున్నారు? ఇక వేయి వస్తువులు లేవా? ఎందుకు బట్టలు పరిచారు అని అపోహాలు చాలా మందికి ఈ రోజుల్లో ఉంటాయి.
అంటే సందేహాలు ఉండకుండా ఉండవు. కానీ నేను ఒకటి చెప్పాను ప్రారంభముగా, ఈ మటలాదివారాన్ని దేన్ని సూచిస్తుంది అంటే ప్రభువును స్తుతించిన రోజును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. దేని సూచిస్తుంది? ప్రభువుని స్తుతించిన రోజు సూచిస్తుంది. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. వారములన్నింటిలో కల్లా ఈ వారము పవిత్రమైన వారముగా ఆనాడు యూదులు ఇశ్రాయేలు ఎంతగానో పవిత్రంగా భావించిన రోజే ఈ మట్టల ఆదివారం. ఇందాకే చెప్పే మట్టల ఆదివారం అనకూడదు, మట్టల ఆదివారం లేదన్నది కాదు, కానీ వారు ఉపయోగించిన దాన్ని బట్టి ఆ పదాలు నా నుంచి వచ్చిన పదాలు ఇవి. ఇంగ్లీష్లో చెప్పే ఆ ప్లామ్ సండే అంటారు, తెలుగులో మట్టలాదివారం అంటారు. ఈ మట్టలాదివారము ఆదివారం అనేది కామనే. మట్టలాదివారం ఎందుకంటే వారు ఆ రీతికి ఉత్సహించారు కాబట్టి ఆ పదము తెలుగులో అనువాదించబడిందని దీనికి అర్థం. అర్థమవుతుంది? క్లారిఫై అయిందా మీకు? కాబట్టి నా ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు చూస్తే యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఆ సందర్భం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలన చేయాలి. ఆ తాటి ఏతు కొమ్మలను ఎందుకు వాడారు అన్నది మనం గమనిస్తే ప్రియులారా, ఆ యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనమని పోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనేది. చాలు. దేవునికి స్తోత్రం. నేను చదువుతాను, మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఒకసారి నాతో పాటు చెప్పండి అందరూ కూడా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందిగా. సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మట్టలాదివారం దినమున నేను 3 ప్రశ్నలు ఎదుటి ఉంచాను. మీకు తెలుసో తెలియదో కానీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఎందుకు ఖర్జూరపు మట్టలే వాడారు, ఎందుకు ఆ పదాన్ని వాడారు, ఆ మట్టలతో ఎందుకు ఊరేగించారు అనేది ఒకటి. రెండవది ప్రశ్న ఏంటి, యేసు ప్రభు వస్తున్నప్పుడు దారిలో ఏమేశారు? బట్టలు పరిచారు. ఎందుకు బట్టలు పరిచారు? మూడవది, దేవుడు ఎందుకు గాడిదలే ఎక్కి రావాలి, ఇంక ఏదేదైనా రావచ్చు కదా అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ఈ 3 విషయాలు మీరు ఆన్సర్ చెప్తే వాక్యాన్ని ఇప్పుడే ముగిద్దాం. అమ్మా అర్థమవుతుంది? 3 విషయాలు ఆన్సర్ చెప్తే ఇప్పుడే వాక్యాన్ని ముగిద్దాం. చెప్పండి. మొదటిది ఏమనుకున్నాం? అర్థం కావాలి అందరు. మొదటిది ఏమనుకున్నాం? ఖర్జూరపు మట్టలు. ఆ ఖర్జూరపు మట్టలతో ఎందుకు వారు ఆ రీతిగా స్తుతించి జైలు కొట్టారు అన్నది మనకు కావాలి. ఇప్పుడు దానికి వాక్యం ఆధారమే చూపిస్తా, సొంత మాటలు చెప్పను. కానీ ఎందుకు అది వాడారో చరిత్రను బట్టి కొన్ని విషయాలు మీరు ముందుంచుతాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యం చూపిస్తున్నాం. మొదటి ప్రశ్నకు మొదటి రెఫరెన్స్ యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? 12వ అధ్యాయం 13లో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు గమనిస్తే ప్రియులారా, ఖర్జూరపు మట్టలు దేన్ని సూచిస్తున్నాయి అంటే విజయాన్ని సూచిస్తాయి. దేవునికి స్తోత్రం. గమనించండి. అది మనము ఇంగ్లీష్లో ఈ పదాలు మనం తజ్జువారి చేసుకుంటే తెలుగు వచ్చేసరికల్లా తాటి మట్టలు అనేసి విధానాన్ని వాడారు. తెలుగు అనువాదంలో తర్జుమా విషయంలో తాటి మట్టలు అని పదాన్ని వాడారు. అర్థమవుతుందా? కొన్ని చోట ఇప్పుడు ఇక్కడ ఉన్నది మీకు ఖర్జూరపు మట్టలే, మిగతా సువార్తలు మీకు తాటి మట్టలు అనేది ఒకటి మీకు పరిచయం అయింది. ఎందుకని ఆ పదాలు తెలుగులో తర్జుమాలో భాష అనువాదం ఎలా ఉండింది. ఇప్పుడు ఇంగ్లీష్లో మెసేజ్ అని అంటున్నాం, తెలుగులో కల దాన్ని ఏమంటాం? సందేశం అని అంటాం. తెలుగులో ఏమంటాము? సందేశము అంటాం. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లో కానీ టచ్ ఫోన్లో కానీ తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలా అర్థవంతంగా ఉంటాయి ఆ మాటలు. మనం మాట్లాడే పదాలకి దానికి దీనికి పొందనే ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే మరి భక్తులైన వారు మనకి అర్థం కావడం కోసము మరి గ్రీకులో లాటిన్లో ఉన్న ఒక భాషను మరి తెలుగు అనువాదములు ఇంగ్లీష్లో అలాగా కొన్ని వేల సంఖ్యలో బైబిల్ తర్జుమా జరిగింది. దేవునికి స్తోత్రం.
అన్ని దేశాల వారికి, ప్రపంచమంతటా అనేక కులాల వారు ఉన్నారు, అనేక మతాల వారు ఉన్నారు, అగ్ర కులవారు ఉన్నారు. అందరికి అర్థమయ్యే రీతిలో ప్రియులారా ఈ బైబిల్ గ్రంథము ప్రచురించబడింది. అర్థమవుతుందా? కాబట్టి వారి వారి లాంగ్వేజ్ను బట్టి పదాలు వేరైనప్పటికీ భావం ఒక్కటే. పదాలు వేరైనప్పటికీ భావము ఒక్కటే. ఇప్పుడు మనం తెలుగు భావంగా మనం తీసుకుంటాం కాబట్టి తాటి మట్టలు అనే పదాన్ని మనం చూస్తూ గమనిస్తూ ఉంటాం. అందుకనే మట్టలాదివారం అంటూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఖర్జూరపు మట్టలను ఏం చేశారంటే వీళ్ళు ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. పురాత కాలంలో ప్రియులారా, మన పితరుల కాలంలో ఈ యొక్క ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఎందుకు ఎదురు వస్తారయ్యా అంటే దేశీయ నిమిత్తము, వారి గ్రామం నిమిత్తము పోరాడి యుద్ధంలో గెలిచిన వారికి మర్యాదపూర్వకం గౌరవము తెలియపరిచేదే యొక్క ఖర్జూరపు మట్టలు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. ఖర్జూరపు మట్టలు ఎందుకు వాడుతున్నారయ్యా అంటే మన చరిత్రను మనం ఆధారం చేసుకున్నట్లయితే పిల్లరా, ఒక యుద్ధానికి పోయిన వ్యక్తి విజయాన్ని పొంది గ్రామానికి వస్తుంటే గ్రామస్తులు, పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఎదుర్కొని పోయి వెళ్ళేవాళ్ళు ఏమెత్తుకొని వెళ్తున్నారు? ఖర్జూరపు మట్టలను తీసుకొని వెళ్తున్నారు. మన భాషలో తాటి మట్టలను తెలుగు వాదం ప్రకారంగా ఈ రీతిగా జరిగింది. కాబట్టి ఆ మట్టలు పట్టుకొని అందరూ కూడా ఎదురెళ్ళారు ఆయనకి. అక్కడ ఉందా పదము? ఉందా పదము? ఆయన వస్తుంటే చెప్పండి, ఎక్కడికి ఎదురెళ్ళారు వీళ్ళు? ఆయన ఎదుర్కొన పోయారు. దీనికి అర్థం ఏంటంటే ఖర్జూరపు మట్టలు విజయానికి సాదృశ్యంగా ఉంది అనగా దీని అర్థం ఏంటంటే మనిషి జీవితంలో బానిసలైన బ్రతుకులను విముక్తి చేయడానికి, విజయము చేయడానికి ఆయన యెరూషలేమునకు ప్రవేశించి అందుకని వారు ఏం చేశారు? ప్రభుని ఎంతగానో స్తుతించారు. హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము జయము అనేసి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వారు కేకలు వేశారు. అర్థమవుతుందా? ఏమేశారు? కేకలు వేశారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంట? విజయానికి సాదృశ్యం. అంటే మన దేవుడు విజయశీలుడు. అర్థమవుతుందా? ఆయన ఏ శీలుడు? విజయశీలుడు, విజయాన్ని చేకూర్చేవాడు. దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పాపముతో, శాపముతో, లోకముతో, లోక పాపను మునిగిపోయిన వారికి విముక్తి కలగజేసి విజయానికి ప్రసాదించడానికి ఆయన లోకానికి రావడానికి సాదృశ్యంగా ఉందని మనము దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. ఖర్జూరపు మట్టలు దేన్ని సూచిస్తున్నాయి అంటే ఈ యొక్క మట్టలాది వేరదేనన్న మీరు తెలుసుకోవాల్సిన విషయము విజయాన్ని సూచిస్తుంది. అంటే మన దేవుడు విజయాన్ని చేకూర్చేవాడని అప్పుడు యూదులు, ఇశ్రాయేలు వారందరూ కూడా ఆయన ఎదుర్కొని పోయారు. చరిత్ర దీనికి ఆధారవంతమైన ఎవిడెన్స్ కూడా మనకి ఇవ్వబడుతుంది. వాక్యం కూడా దాన్ని ఆశీర్వాదకరంగా భావిస్తుంది. రెండవది విజయాన్ని కూడా భావిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దీనికి క్రాస్ రెఫరెన్స్ మనం చూస్తే పిల్లరా, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 25వ వచనం. కీర్తనలు 118వ అధ్యాయము 118 25వ వచనం. 118 యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలుగజేయము. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి అప్పుడు కొత్త నిబంధనలో వాళ్ళు ఈ మాటలు పలకగలిగారు. అంటే ఇది ప్రవచనం అనగా పాత నిబంధనలు రచించబడినవన్నీ కూడా ప్రవచనాలు అంటే నెరవేర్పులు జరిగిన సమయం అది కాదు. కొత్త నిబంధనలో మన నెరవేర్పులను మనము చూడగలుగుతున్నాం. నేను ఇంకా మీకు లోతైన విషయాలు చెప్పగలిగాను. కానీ ఏంటంటే పిల్లరా, జకర్యాలో కూడా ఆయన ఎలా వస్తాడో, ఏ రకంగా వస్తాడని పాత నిబంధనలో రాయబడిన అతి శ్రేష్టమైన మాటలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ నేను ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే 3 విషయాలు మీ ముందు ఉంచా. సందేహాలు మనలో ఎందరికో ఉన్నాయి. ఈ మట్టలాదివారం దినమున ఎందుకు వారు మట్టలను పట్టుకున్నారు, ఆ ఈత మట్టలను, ఆ ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఎందుకు వారు ఎదుర్కొని పోయారని ఒక విషయము. రెండో విషయం ఏం చెప్పాను? బట్టలను ఎందుకు పరిచారు. మూడో విషయము గాడిదనే దేవుడు ఎందుకు ఎక్కి రావాలని 3 విషయాలు మీతో చెప్పాలనుకున్నా కదా. మొదటి విషయము ఒకటి విజయానికి సూచిస్తుందని చెప్పాము. దానికి అదే పదాన్ని ఇక్కడ వాడారు. ఏమంటారు ఇక్కడ? యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదము పొందును గాక. అనగా జీవము కలిగిన దేవుడు తనంతట తాను ఈ లోకానికి
రాలేదు. ఆయన చెప్పిన సన్నివేశాలు, సందర్భాలు మీరు లేఖనాల్లో పరిశీలించగలిగినట్లయితే, నా అంతరు నేను రాలేదు కానీ నా తండ్రి పంపితే నేను ఇక్కడికి వచ్చాను అని ప్రభువు మాట్లాడిన సందర్భం మనము బైబిల్లో కొత్త నిబంధనలు ఎన్నో చూడగలుగుతున్నాం. అర్థమవుతుందా తల్లి? చెప్తున్నా, అర్థమవుతుందా? ప్రభువు పేరట వచ్చేవాడు ఆశీర్వాదము ముందునుగా కానీ దీవిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనం కూడా దేవుని సన్నిధికైనా ఎక్కడికైనా కూడా ప్రభు పేరట మనం కూడుకుంటే, ప్రభు పేరట ప్రభు నామను మనం అందరూ కూడా కూడుకుంటే మనము కూడా ఇట్లా ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుంటామని దైవవాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఇలాగే కాదు ప్రియులారా, ఇంకా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి వినండి, ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపచాలని ఒక గొప్ప సమూహం కనబడింది. వినండి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి సింహాసన శివుడైన మా దేవునికి గొర్రె పిల్లలకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో విన్నారు. అర్థమైంది చదివిన మాట? అర్థమైంది? ఇంగ్లీష్లో చదివామా, తెలుగులో చదివామా? అర్థమైంది కదా? ఖర్జూరపు మాటలు అనే పదాన్ని మీకు వివరిస్తున్నా. ఖర్జూరపు మాటలను ఎందుకు పట్టుకున్నారంటే నాకేమన్నాను గుర్తుంచుకోవాలి. ఎవరు అడిగినా కూడా మీరు చెప్పాలి. ఖర్జూరపు మాటలు దేన్ని సూచిస్తున్నాయి అంటే విజయాన్ని సూచిస్తున్నాయి. మతం చెప్పండి, దేన్ని సూచిస్తుంది? విజయాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు సాధారణంగా ఈ లోకంలో సామాన్యుడికి మనలో ఒకటిగా ఉన్నప్పుడు మీరు చదివిన యోహాను సువార్తలో కూడా ప్రజలందరూ కూడా ఎదుర్కొని పోయింది ఏ మాటలు తీసుకుని ఎదురెళ్ళారు? ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని ఎదురెళ్ళారు. ఎక్కడ జరిగిన సందర్భం ఏంటో చూసారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9లో చదివిన ఈ యొక్క 9వ వచనంలో ఇది పరలోక సంబంధించిన విషయంలో కూడా ఈ పంటలు వాడబడినాయి. దేవునికి స్తోత్రం. చూసారు, అక్కడ రాయబడిన మాట నేనే చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి ఈ మాట. అటు తర్వాత నేను చూడగా అంటే చూస్తున్న వ్యక్తి ఎవరు? దేవుడు ఎట్ట చూస్తాడండి? చూస్తున్న వ్యక్తి ఎవరు? భక్తుడైన యోహాను గారు చూస్తున్నాడు. దర్శన రూపంలో పద్మావస దీపములో ఉండి మనకు జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవన్నీ కూడా దేవుని ఆత్మ పొందుకొని ప్రత్యేకించబడి దర్శనాన్ని చూస్తూ ఈ యొక్క లేఖను రచించిన వాడిగా ఉన్నాడు. ఎవరు? భక్తుడైన యోహాను గారు. ఏ దీపములో ఉండి? పద్మాసు దీపములో ఉండి. అంటే ఊరి మధ్య లేడు ఆయన, ఊర్లో లేడు, ఊరికి చాలా దూరంలో ఒక దీపములో ఉండి ప్రత్యేకంగా దేవునితో అంటుకట్టబడి దేవుని దర్శనం చూసిన ఏకైక వ్యక్తి ఇతడే. రాబోతున్నవి, జరగబోతున్న సంబంధించి శోధనలైన, ఇరుకులైన, విపత్తులైన ఇవన్నీ కూడా ఆయన కల్లారా దృశ్యం పెట్టి చూశాడు. అందుకని అతను చూస్తున్న సందర్భంలో ఒక భాగం ఏంటయ్యా అంటే, నేను చూడగా ఇదిగో ప్రజల నుండి, ప్రతి వంశముల నుండి, ఏమండి ప్రజల నుండి, ఆయా భాషలో మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిందంట. పరలోకం ఏం కనబడింది? ఒక గొప్ప సమూహం. ఆ సమూహము లెక్కేటకుందా? ఏమండి, ఒక మీటింగ్ జరిగితే ఒక 300 మంది వచ్చారని చెప్తాం, లేదా ఒక 1000 మంది, లేదా లక్షల్లో వచ్చారని చెప్తాం అంచనాన్ని బట్టి. అవండి, కానీ ఆ సమూహంలో, పరలోక సమూహంలో యోహాను గారు చూస్తున్నప్పుడట చెప్పండి ఏం కనపడలేదంట? లెక్కేయడానికి కూడా అవకాశం లేదు. పరలోకంలో అలాంటి సైన్య సమూహాల మధ్య దేవుడు యెషయా భక్తుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నది ఏంటి తెలుసు? యెషయా గ్రంథంలో ఆ వేవేల పరిశుద్ధ దూతల పరివారములతో నిత్యము దూతలు ఏమంటారంట? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతికారం ద్వారా ఎంతగానో ప్రభుని వారు స్తుతించిన సందర్భం మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా అదే ప్రియులారా, ఆ పరలోకములో లెక్కలేనంత మంది కనపడ్డారంట. పరలోకములో లెక్కలేనంత మంది కనపడ్డారు. ఎవరికి? యోహాను గారికి. వారు ఏం పట్టుకున్నారు అన్నది కూడా చెబుతున్నాడు. వాళ్ళు ఏం పట్టుకుని అంటున్నారంట? ఇదిగో వారు తెల్లని వస్త్రాలు ధరించారట. ఏ వస్త్రాలు ధరించారు? తెల్లని వస్త్రాలు ధరించి
ధరించుకుని వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఒకటి, తెల్లని వస్త్రాలు ధరించారు. దీనికి అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగిన స్వభావం వారిలో ఉంది. పరలోకములకు చేరువారు ఎవరయ్యా అంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరించిన వారే దేవుని రాజ్యమును హక్కుదారులు అవుతారని. ఇక్కడ ఖర్జూరపు మట్టలని రెండో విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకు ఖర్జూరపు మట్టలే పట్టుకున్నారన్నది సబ్జెక్ట్ కదా. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా మన ప్రజలు ఎదుర్కొన్నది కూడా ఆ మాటలే. పరలోకములో కూడా సైన్య సమూహాలు అందరూ కలిసి కూడా పట్టుకుంది కూడా ఏ మట్టలు? ఖర్జూరపు, చెప్పాలి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్లవారి ఎదుట నిలవబడి, సింహాసనశీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షకుడైన స్తోత్రము స్తోత్రమని మహాశబ్దముతో ఒక గంభీరమైన స్వరముతో ప్రభువుని ఎంతగానో స్తుతించారు. హల్లెలూయా. పరలోకములోనే ఒక ఖర్జూరం మట్టలు వాడబడ్డాయంటే అది ఎంత విజయాలకు చేకూరుస్తుందో చూడగలుగుతున్నారా? సింపుల్ గా ఈ ఖర్జూరం మట్టలు ఏముంది, తినే కాయలు లెక్క అనుకుంటున్నారు మీరు. కానీ దాని యొక్క సారాంశం ఏంటంటే ప్రియులారా, అది ఎంతో విజయానికి ఎంతో అర్థవంతంగా మనం చూడగలుగుతున్నాం. పరలోకములోనే సమూహమంతా కూడా అవే పట్టుకొని ఎవరెదుట? గొర్రె పిల్ల ఎదుట. ఎవరు గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనం ఉండితో ఆయన ఆ రీతిగా మౌని ఆయనని పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు మనం వినే ఉంటాం. అంటే ఆయన లోకానికి రావడం గల కారణం ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఒక భాగాన్ని మనం గమనిస్తున్నాం. అర్థమవుతుంది, ఒక భాగాన్ని మనము గమనించగలుగుతున్నాం. మీరు గమనిస్తే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటను మరొకసారి మీరు గమనిస్తే వారు చేత పట్టుకున్నారు. అంటే ఖర్జూరపు మట్టలు వారు చేత పట్టుకొని ఉన్నారు. అంటే దాని విజయానికి సూచిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఒకటవది 2 రెఫరెన్స్లు చూపించాం. మొత్తం చెప్పేదాంతో 3 రెఫరెన్స్లు. ఓకేనా? ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారంటే అందరూ చెప్పండి. నేను ఏమైనా సొంత మాటలు చదువుతున్నానా? లేని ఏమైనా చదువుతున్నానా? లేని చెబితే అడగాలి. విశ్వాసులకు అందరికీ రైట్స్ ఉన్నాయి. అర్థవంతులు లేని చెబితే అడగడానికి మన అందరికి అధికారాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న అర్థాలు మీరు తెలుసుకోవాలని ప్రేమతో మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం మనం పోతే ప్రియులారా, ఇక బట్టలు. రెండో విషయం ఏంటి? బట్టలు. బట్టలు ఎందుకు పరిచారు చెప్పండి? చెప్పండి. ఆ బట్టలు కాదు అంటే ఇందాకే చెప్పేసి అది అయిపోయింది. ఖర్జూరం బట్టలు పట్టుకొని ఏమండి ఎదుర్కొన్నారు. దానికి కారణం ఏంటో మనము విన్నాం. ఇప్పుడు రెండో విషయంలోకి మనం వస్తే ఆ మాట కూడా చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము జనసమూహంలోను 8వ వచనం చదవయ్యా. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి లేరా? హల్లెలూయా. రెండవది ఏమనుకున్న, బట్టలు ఎందుకు పరిచారు? బట్టలు ఎందుకు పరిచారు అన్నది మీరు ఒక ఉదాహరణ చెప్పగలుగుతారు ఏదైనా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఆయన చెప్పింది చదువుతున్నా, నాకేం తెలియదు అని చదువుతున్నారు. రాజు వస్తుంటే చెప్పండి. మన బైబిల్ నుంచి దాన్ని ఆధారం చేసుకుంటే ఈ వస్త్రాలు దేనిని సూచిస్తున్నాయంటే మనం 2వ రాజుల గ్రంథం చూడగలుగుతాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ రాజులు 9వ అధ్యాయము 2వ రాజులు 9వ అధ్యాయము 13వ వచనం చదివితే ప్రియులారా అక్కడ రాయబడి అంతట వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతనికి క్రింద పరిచి తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీదుగా అతని క్రిందగా పరిచి బాగా ఊదించి యెహోవా రాజై ఉన్నాడని చాటించి. దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ లేని బోధ రియాక్షన్ ఇచ్చిద్దట. ఏంటంట? రిఫరెన్స్ లేని బోధ రియాక్షన్ ఇచ్చింది. నేను రిఫరెన్స్ లేకుండా మాట్లాడితే ఇప్పుడు వరకెలా మీరు సైలెంట్గా ఉండేవాళ్ళు కారు. అర్థమవుతుందా? మనలో మన మాట. ఇప్పుడు రిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా. ఈ వస్త్రాలు ఎందుకు పరిచారంటే మనం పాత నిబంధనలు కూడా మనం చూస్తే ఇక్కడ యెహూ రాజు అయ్యాడు. యెహూ అనే ఒక వ్యక్తి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయితేనంట అక్కడ చేసిన వారు ఏంటో తెలుసు? 17వ వచనంలో అంతటా వారందరూ అతి వేగముగా తమ వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద తన క్రిందగా పరిచి బాకా ఊదించి యెహోవా రాజు అయి ఉన్నాడు అని బాకానాదం చేత శబ్దము చేశారు. అంటే రాజు వచ్చేటప్పుడు వారు ఏం చేశారు? వస్త్రాలు కూడా పరిచారు. దేనికి? అది గౌరవ పదం. రెండవది ఏంటి అంటే గౌరవ పదం.
గౌరవించారు. రాజుని ఏం చేశారు? గౌరవించారు. విన్నారమ్మ తల్లి? ఏం చేశారు? రాజుని గౌరవించారు. ఇప్పుడు అదే విధానం మనం ఎక్కడ చూస్తున్నాం? యేసు ప్రభు దగ్గర చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? రాజు కనుక వారు ఏం చేస్తారు? వస్త్రాలు మొత్తం ఆయన వస్తున్నప్పుడు చెప్పండి పరిచారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? చెప్పేవి అర్థమవుతుందమ్మా? ఏంటో నాకేం తెలియదు అన్నట్టు ఉన్నారు మీరు అందరూ కూడా. అర్థమవుతుందా? రెండవది దేని గురించి మాట్లాడుతున్నాం? మనం బట్టల గురించి మాట్లాడుతున్నాం. ఆ బట్టలు ఎందుకు వేస్తారంటే గౌరవానికి సూచిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు గౌరవార్థముగా తనకు వేడుక జరుగుతుంది అక్కడ. ఈ సమయంలో ఏం చేస్తుంది? ఆయన కోరలని కాదు, కానీ ఆది నుంచి మన పితరులు చేసుకున్న ఒక సాంప్రదాయాలు అవి. అర్థమవుతుందా? ప్రభుని ఎదుర్కొని పోయారు వాళ్ళు. దానికి మన పాత నిబంధనలు చూస్తున్నాంగా. రాజుని ఈ రీతిగా వారు ఏం చేశారంటే గౌరవించారు. తమ వస్త్రములను మెట్ల మీదుగా పరిచి రాజు దిగుతుండగా ఎంత గౌరవార్థంగా కనపరిచిన విధానం మనము దీన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. ఇది రెండో విషయం. బట్టలు ఎందుకు పరిచారయ్యా అంటే గౌరవాన్ని సూచిస్తుంది. ఇక మూడో విషయానికి వస్తే ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. ఈ మాటను చదువుకొని కొన్ని వివరించి నేను వాక్యాన్ని ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఇందాక మొట్టమొదటి చదివించిన మాట ఇదే. మూలం వాక్యము ఇదే. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. చెప్పండి, దేవుడు మూడో ప్రశ్న ఏంటనుకున్నాం? చెప్పండి, మూడో ప్రశ్న ఏమనుకున్నాం? చెప్పాలి. మూడవ ప్రశ్న ఏమనుకున్నాం? చెప్పాలి. అయిపోయిందా? మర్చిపోయిందండి అప్పుడే. మూడవ ప్రశ్న అది రైట్. దేవునికి స్తోత్రం. గాడిద మీద ఎందుకు రావాలి ఆయన అన్న ఆలోచన. మూడవ పాయింట్ ఏంటి? గాడిద మీద ఎందుకు రావాలి అన్నది ఒక ఆలోచన. రెండు విషయాలు మనము ధ్యానించాం. ఒకటి, ఖర్జూర పండ్లు ఎందుకు వాడారు అన్నది విన్నాము. రెండవది, బట్టలు ఎందుకు పరిచారు, వస్త్రాలు ఎందుకు పరిచారంటే విన్నాము. మూడవది ఏంటంటే గాడిద మీద ప్రభు ఎందుకు రావాలి అన్నది ముఖ్యమైన విషయం. ఇక్కడ మీరు గమనిస్తే 21వ అధ్యాయం 5లో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, గమనించాలి గాడిదను. దానికన్నా ముందు మీరు చదివిన మాట ఇదిగో నీ రాజు ఎవరయ్యా? ఏమయ్యి? సాత్వికుడై. నీ రాజు ఏమయ్యాడు? సాత్వికమైన మనసు గలవాడు. గమనిస్తే ఇప్పుడు ఉన్న సందర్భాల్లో కాదు, కానీ ఆ టైంలో ఆ దినాల్లో జరిగిన సందర్భాలు మనం చూస్తే గుర్రంతో వస్తే అది యుద్ధానికి సూచన. చరిత్ర మాట్లాడుతుంది. గుర్రంతో వస్తే యుద్ధానికి సూచన. ఈ గాడిద శాంతానికి వహిస్తుంది. ఈ గాడిద దేనికి సూచిస్తుంది? శాంతమునకు సూచిస్తుంది. నిజమే కదా? ఇప్పుడు గాడిదను గుర్రానికి పోటీ పెడితే ఏది పరిగెత్తింది? ముందు గుర్రమే పరిగెత్తింది. అర్థమవుతుందా? గుర్రమే పరిగెత్తింది. దీని అర్థం మీకు ఇంకా ఈ లోకం అర్థమైనదిగా చెప్పాలంటే, ఈ లోకంలో పరువు ప్రతిష్టలు కలిగిన వారికే వాల్యూ ఇస్తున్నారే కానీ ఏమండి ఏమీలో ఉన్నోడికి ఎవరు ఈ లోకంలో ఎవరు కూడా వాల్యూ ఎవరు. అది ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయటల్లో అయినా అవ్వచ్చు, సమాజంలో అంతా కూడా ఇలాగే జరుగుతుంది. నేను దీంట్లో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గుర్రంతో వస్తే అది యుద్ధానికి సాదృశ్యం, కానీ దేవుడు యుద్ధంతో రావట్లే. ఇక్కడ ప్రేమతోనే వారితో వారి మధ్యకు ఆయన వచ్చాడు. యుద్ధం చేయడానికి ఆయన రాలా, వారితో పోరాడటానికి ఆయన రాలా. ఎందుకు వచ్చాడు? సాత్వికుడే తన ప్రేమను వెల్లడిపరిచి ప్రేమ ద్వారా వారందరూ దక్కించుకోవాలని ఆయన వచ్చాడు. పగతో యుద్ధాలతో వస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్నవారు జనసమూహం అంతా ఉంటారా? మనం ఆలోచన చేస్తే యుద్ధాలు జరిగే చోట ఉంటారండి. అక్కడ యుద్ధం ఎక్కడో జరుగుతుందంటే అక్కడ ఉన్న ఊరోళ్ళందరూ ఏమైపోతున్నారు? రెడ్ అలర్ట్ ఇచ్చేస్తున్నారు కదా, ఇక్కడ ఉంటే మీకు ప్రమాదం, మీరు చచ్చిపోతారు, ఉండొద్దు, మీరు మీ పిల్లలు మీ కలిగినవన్నీ తీసుకొని వలస వెళ్ళిపోండి, వేరే దేశానికి వెళ్ళిపోండి, మీకు అనుకూలం చోట బతకండి. ఎందుకు చెబుతున్నారు? అక్కడ ఉంటే నీకు ప్రమాదం. కాబట్టి దేవుడు వచ్చింది ప్రమాదాలు రేపడానికి కాదు ఆయన వచ్చింది. ప్రమాదాలను రేపడానికి కాదు, యుద్ధం చేయడానికి కాదు ఆయన వచ్చింది.
ఆ యెరూషలేము సమీపించింది ఎందుకో తెలుసా? ఆ యెరూషలేము సమీపించి ఒక ఖర్జూర మట్ల ఆధారుకున్నంత ఆడంబరముగా దేవునికి వైభోగంగా జరుగుతున్న యొక్క ఆ కార్యక్రమం అంతా కూడా దేనికో తెలుసా? ప్రజలు ఆయన ద్వారం మేలు పొందుకున్నారు, కృతజ్ఞతగా వారు ప్రభుని స్తుతిస్తున్న విషయాన్ని మీరు చూడగలుగుతున్నారు అక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుడు గాడిద మీద ఎందుకు ఎక్కించాడు అంటే ఈ రాజులను గొప్పతనం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఇందాక మీకు జ్ఞాపకం చేశావు ఆధారం అవడానికి గుర్రం బాగా పరిగెత్తింది. ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు లోకంలో పేరు బాగానే సంపాదిస్తాడు. వాడి కొరకు కదా ఆయన వచ్చింది. అర్థమవుతుందా? పాపములో శాపములో మునిగిపోయిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఒక సందర్భం మనకి స్పష్టంగా వాక్యాన్ని తెలియపరుస్తుంది. అర్థమవుతుంది చెప్పే మాటలు అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ గాడిద ఎక్కడుంది అని అంటే ప్రియులారా, యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆయన ఒక గ్రామంలో కట్టబడిన గాడిదను చెప్పండి గాడిద పిల్లను చూసి తన ఇద్దరు శిష్యులు పిలిచి అంటాడు, కట్టబడిన గాడిదను మీరు తోలుకొని నా యొద్దకు తీసుకురండి అంటాడు. ఏమంటాడు? కట్టబడిన గాడిదను తీసుకొని నా యొద్దకు రండి అని అంటాడు. ఒకవేళ ఇంటి యజమాని అడిగాడు అనుకో, అది ఎవరికి కావాల్సి ఉన్నదని చెప్పమన్నాడు? ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి అన్న మాట వారి శిష్యులకు చెప్పి పంపించాడు. వెంటనే వారు వెళ్ళారు. అలా గాడిద కట్లు తెస్తుంటే వచ్చే యజమానుడు, ఏంటి ఈ గాడిదలు మీకు ఎందుకు అవసరం అని అడిగితే, ఇది ప్రభువుకి అవసరమై ఉన్నదని ఆయన అంటే తోలుకి వెళ్ళమన్నాడు. తోలుకొని వచ్చారు. ఇక్కడ మీరు గమనించాలి, ఇందాక అన్నాను కదా గాడిద మీద దేవుడు ఎందుకు వచ్చాడు అంటే దీన్ని సూచించే విధానము, దీనికి అర్థవంతమైన విధానం మీ అందరికి అర్థం కావాలంటే ప్రియులారా ఒక మాట, ఈ గాడిద కట్టబడినప్పుడు మేత పెట్టేవాడు కూడా లేడు. గమనించండి, మేత పెట్టేవాడు కూడా లేడు. దానికి ఒకటి వచ్చినా రెండు వచ్చినా కూడా క్లీన్ శుభ్రం చేసేవాడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఆ ఆరొచ్చులోనే ఆ బ్రతుకుతుంటే అది ఎంత నెరవేరబోతుందో తెలుసా? ఇప్పుడు ఒక పశువుని కొన్నామంటే అది శుభ్రం ఉంటేనే అది కూడా మంచి శ్రేష్టమైన ఇవులు ఇచ్చింది. ఇప్పుడు గేదెలైనా చూడండి, మేకలైనా చూడండి, పశువులైనా చూడండి, అవి కూడా శుభ్రంగా ఉంటే మనకు కూడా పరిశుభ్రంగానే అన్ని కూడా ఇస్తాయి. అదే మనము రోత గడ్డపడితే అట్టు ఉంచామనుకో, దానివల్ల మనకే కలిగే నష్టాలే తప్ప మేలులేవి లాభాలేవి జరగవు. కానీ ఈ గాడిద కట్టబడుతూ ఉంటే ప్రభు చూచి ఈ మండల ఆదివారాన్ని ఇంకో రోజు ఎలా అనిపిస్తారు తెలుసా? విడుదల దినంగా కూడా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. విడుదల దినం అంటే ఈ మంటలాదివారాన్ని మరొక మాటగా విడుదల దినమని విమోచన దినమని కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే కట్టబడిన వారందరికి త్రాళ్ళు దంపబడిన రోజు ఇది. దేవునికి స్తోత్రం. ఈ గాడిద తనను తను అనుకుందంటున్నా. ఏమని చెప్పండి? నా యజమానుడు పేరుకు మాత్రం ఉన్నాడే గాని నా కడుపు చూసినోడు చెప్పండి, నా కడుపు చూసినోడు కాదు, నన్ను చూసినోడు కాదు. బడాయిగా బయటికి వెళ్ళి ఏం చెప్తాడు? నాకు దగ్గర గాడిదలు ఉన్నాయి, నువ్వేమైనా బత్తాలు ఎత్తావో చెప్పు, నా గాడిదలు వదులుతానని పేరుకి పశువులు వాడుకుంటూ దానికి సరైన ఆహార పుదృష్టి కలిగిన వాడే ఈ ఆత్మానుడు. ఈ లోకం కూడా అలాంటి వాడిని పోలి ఉంది. నిన్ను ఎవరు పట్టించుకోరని అర్థం. ఈ లోకంలో నిన్ను నువ్వే బ్రతకాలి. నీ ఎవరి మీద ఆధారపడినా నేను ఎవరు కూడా లెక్క చేయడు. ఆ యజమాని అలాంటి వాడిగా ఉన్నాడు. పేరుకి నీ చుట్టూ ఉన్న స్నేహితులు నీ వారని నీవు అనుకుంటావు. అర్థమవుతుందా? ఆ గాడిద కూడా అలాగే అనుకుంది. పేరుకి నాకు యజమానులు ఉన్నాడే కానీ నాకు అంత ఆహారం పెట్టినోడు కూడా కాదు, నా చుట్టూ శుభ్రం చేసినోడు కాదు. కానీ నా ద్వారా ఏం కావాలి? అతనికి పనులన్నీ అవ్వాలి. పనులు అవ్వడానికి కొరకు నా దగ్గర శక్తి ఉంటేనే కదా. చెప్పండి, శక్తి ఉంటే ఏదైనా చేసేది. ఏ పశువు అయినా మనిషి అయినా కూడా శక్తి ఉంటేనే కదా ఏదైనా పని చేసి రూపాయలు సంపాదించేది. శక్తి లేకపోతే మనసాన పడితే ఏమైనా సంపాదించగలుగుతావా? ఏదైనా చేయగలుగుతావా? చెప్పండి. ఏమి కూడా మనము చేయలేమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి నీలాంటి స్నేహితులు కూడా అలాగే ఉన్నారు. ఏమని నా స్నేహితులు ఉన్నారని అనుకుంటున్నావు, వాళ్ళు నిన్ను పట్టించుకోరు. నా బంధువులు ఉన్నారనుకుంటున్నావు, నన్ను పట్టించుకోరు. నా అమ్మ నాన్న అత్తమామలు ఉన్నారనుకుంటున్నావు, వాళ్ళు ఎవరు నిన్ను పట్టించుకోరు. నీ ఆత్మ ఎవరు కూడా రక్షించలేరు. నీ బంధకాలు ఎవరు కూడా తెంచలేరు. నువ్వు పాడైపోయినా పనికి రాకపోయినా నేను చూసేవాడే తప్ప చేసేవాడు ఎవరు కూడా ఉన్నారండి లేరు. అలాంటి వారిని విడిపించడానికి ఈ యొక్క మంటలాది వారం రోజున ప్రభువు అందరిని విడిపించిన రోజుగా దీన్ని కూడా భావిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గాడి తమలో అనుకుంది. వెంటనే ఆ ఇద్దరు వస్తుంటే అనుకుంటుందంట గాడిద ఏంటో తెలుసా? ఏమనుకుంటుందంట గాడిద? అరే, ఇప్పుడు దాకా నేను రాత్రుల రొచ్చులనే బ్రతికా, నాకు పరిశుభ్రం అన్నదే లేదు, స్వేచ్ఛ అన్నదే లేదు. ఎవరో ఇద్దరు వస్తున్నారు, బహుశా నన్ను
విప్పుతారేమో, ఉన్న కట్లను విప్పుతారేమో అనే ఆలోచనతో ఎంతగానో ఎదురు చూస్తున్న గాడిదే, ఎంతగానో ఎదురు చూస్తున్న గాడిదే. ఇక రానే వచ్చారు, దాన్ని తీసుకున్నారు, యజమానితో మాట్లాడారు, ప్రభుకి ఇష్టమైందంట, ఆ గాడిదే కావాలంట అనేసి ఆ గాడిద పిల్లలను తోలుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇంకా శుభ్రం చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రుచిలో ఉంది కదా, ఆ ఒళ్ళు మొత్తం కూడా ఏమైపోతుంది, రుచి రాత్తం మునిగిపోయింది కదా, దుర్వాసన వచ్చింది కదా దాని దగ్గర ఉండాలన్నా కూడా. ఇప్పుడు అదంతా కూడా యేసు ప్రభు ఎక్కుతున్నాడు అంటే అది ఏం చేయబడిందంట, దుర్వాసన ఉన్నది పరిమళ వాసనగా మార్చారట. దేవునికి స్తోత్రం. దుర్వాసన ఉన్న దాని జీవితాన్ని ఏం చేశారు, పరిమళ వాసనగా మార్చారట. అలా అంగంగా ఎంతో మురిసిపోతుందంట. అబ్బా నా కాళ్ళకి చెప్పండి, ఆనందము హద్దు లేవు, అర్థమవుతుంది, తన ఆనందానికి హద్దు లేవు. నేను ఎంతకాలం నుంచి కట్టబడ్డాను, కానీ ఈయన రాక వలన, ఈ యేసు ప్రభు వలన నాకు విడుదల దొరికింది. ఎంతగానో తనలో తను ఇలా అనుకున్నది. అర్థమవుతుందా? అలా అనుకునే విధానాన్ని మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఎందుకు ఈ గాడిదని కోరుకున్నాడంటే దీని అర్థం మీకు ఇలా అర్థం అవడానికి ఇది వర్ణిస్తున్నాను. దీనికి ఎందుకు వాడారో దీని లాస్ట్ లో చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? కాబట్టి వెంటనే తీసుకు శుభ్రం చేస్తే ఆనందము పడుతుందంట. అసలుకి ఈ ఆనందం ఒక ఎత్తు అయితే ఇక చివరికి దానికి తెలిసిందంటే తెలుసా, దాని మీద ఎవరు కూర్చున్నారని తెలుస్తుంది. చెప్పండి, దాని మీద ఎవరు కూర్చున్నారని తెలుస్తుంది. వినాలా? చూడాలి, ఎవరు కూర్చున్నారని తెలుస్తుంది. యేసు ప్రభువే కూర్చున్నారని తెలిస్తే ఇక ఆ గాడిద ఆలోచన ఎలా ఉంది తెలుసా, ఇక నా ప్రభువే, నా దేవుడే సర్వశక్తిమంతుడు, లోకాన్ని పరిపాలించే రారాజు నా మీద కూర్చోవడం అంటే నేను ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ రోజు రాదని తనలో తాను ఇలా అనుకునవచ్చు. దేవునికి స్తోత్రం. అనుకునే వచ్చింది, అనుకుంది అంతే. ఇప్పుడు కట్టబడిన గాడికి స్కాచ్ లేకపోతే అతనికి వాటికి కూడా ఆలోచన ఉండదా? మనుషులుగా మనకి ఆలోచన లేదు, వాడికి ఆలోచన బైబిల్ చెబుతుంది. ఎట్ట అంటారేమో, రిఫరెన్స్ లేకుండా ఏం మాట్లాడిన ప్రియులారా, బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం కూడా మీరు చదువుకుంటే ఎత్తు తన కాముందు నెగ్గును, గాడిద తన సొంత పని తొట్టి తెలుసుకున్నది. అంటే మనుషులకి జ్ఞానం, ఆ పశువులకి జ్ఞానం ఉంది కానీ మనిషికి జ్ఞానం లేదు. అలానే మీరు చూస్తే కీర్తన 19 అధ్యాయంలో చూస్తే పక్షులకి ఏమన్నాయంటే భాష లేదు, కానీ అవి ప్రభువును స్తుతిస్తున్నాయి. ఆకాశంలో దేవుని చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి, అంతరిక్షము ప్రచురపరుస్తుంది, పగటికి పగలు బాధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది. కానీ వాడికి భాష లేదు, కానీ వాడి కాలక్రమేణా ప్రభు నిర్ణయించలేదు, కానీ ఇవి కూడా జరుగుతున్నాయి. కానీ మనిషికి జ్ఞానం ఉన్న ఉపయోగం లేదా, ఏమున్నా కూడా అర్థం చేసుకునే బుద్ధి కూడా లేదా. అందుకని పశువును ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య అంశం ఏంటంటే అలాంటి బ్రతుకులో బ్రతుకుతున్న నిన్ను నన్ను విడిపించడానికి ఆయన నిన్ను నన్ను కోరుకున్నారు. ఇప్పుడు ఆ గాడిదలు ఎవరై ఉన్నాం చెప్పండి, గాడిదలు ఎవరై ఉన్నాం? ఒప్పుకుంటారు దీనికి? ఆ గాడిదన్న పేరైతే బాగాలేదండి, అలా ఒప్పుకోవాలని కూడా కష్టంగా ఉన్నట్టు చూస్తున్నారు మీరు. ఆ గాడిదే ఆ పేరు పెట్టుకోవడానికి ఒక రంగం ఉందనుకుంటున్నారు. దీన్ని సాదృశ్యం మీతో మాట్లాడుతున్నా ప్రియులారా. ఆ కట్టబడిన గాడిదలు ఆ కట్లు దించడానికి నా ప్రభు దాన్ని ఎన్నుకున్నాడు. గుర్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? గుర్రము చెప్పండి, నాకేం చెప్పండి, యుద్ధాన్ని చూసి ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే దానికి పరుగు ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోవాలా, ఏది చేయాలో సగిలించే విధానం, ఇవి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు దాన్ని కోరుకోలే అక్కడ. అర్థమవుతుందా? ఆ సందర్భాల్లో అక్కడ వాడిన పశువుల్లో గాడిద ఎక్కువగా ప్రాముఖ్యంగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి స్థితి నుంచి దేవుడు విడిపించడానికి ఆయన మన మధ్యకు వచ్చారని లేఖనాలు దేవుడు స్పష్టంగా ఈ మాటలను మనకి తెలియపరుస్తున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని జకర్యా 9వ అధ్యాయం 9 చూడండి టగడక. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. ప్రవచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఈరోజు ఏం చేయాలి మీరు? బహుగా ఆయనను బట్టి మనం అందరము సంతోషించాలి. సంతోషించిన సందర్భాన్ని సూచించే వారు ఖర్జూర మట్లను ఆయనకు శుద్ధులుగా చేతులు ఊపుతూ చేయకూడదు ప్రభుని ఎంతగానో స్వాగతించారు. యెరూషలేములోనికి ఆహ్వానించిన రాజురా ఈయన మనకు విజయాన్ని ఇచ్చేవాడు. మన పేద బ్రతుకులలో, మనం నలిగిన మన జీవితాల్లో, కృంగిన మన జీవితాల్లో, వేసరిన మన జీవితాల్లో, కన్నీరులో కలవరాలుతున్న మన జీవితాల్లో విముక్తిని ప్రసాదించడానికి వచ్చిన వాడేది రాజు. అందుకే శుద్ధి కలుగునుగా కానీ వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేశారట? ప్రభుని ఎంతగానో స్తుతించిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడే ఉన్నాడు జకర్యాలో, సియోను నివాసులారా బహుగా సంతోషించండి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును. ఇదిగో గమనించు, నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడును. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును. రక్షణ గలవాడును, దీనుడై దీన మనసు కలిగిన వాడై, గాడిదను గాడిద పిల్లను గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ వద్దకే వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన గ్రామానికే వస్తున్నాడు ఆయన, మన దేశానికే వస్తున్నాడు ఆయన, మనతో ఉండటానికి ఆయన వస్తున్నాడని ఇది ప్రవచనంగా మాట్లాడిన మాట. అంటే జకరియా ఏ పుస్తకంలో ఉంది? కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? చెప్పండి. పాత నిబంధన పుస్తకంలో రాయబడిన మాట ప్రవచనాన్ని సూచిస్తుంది. అంటే ఇది జరిగిన కాలము కొత్త నిబంధనలో మనం ఇవన్నీ కూడా చూడగలుగుతున్నప్పుడు నా ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం కూడా స్పష్టంగా తెలియపరిచేస్తుంది. ఆయన దేవ మనసు కలిగిన వాడు కాబట్టి ఆ గాడిదని ఆయన కోరుకున్నాడు. ఆ గాడిదని కోరుకోవడం గల కారణం ఏంటి? నీ హృదయంలో ఉన్న వ్యాధులు ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఎందుకు వచ్చావో, ఏ బాధతో బలహీనతో వచ్చావో ఆయనకి తెలుసు. అందుకే ఆయన నిన్నే కోరుకున్నాడు కానీ మరి దేనిని ఆయన కోరలేదు. ఆయన కోరుకున్నాడంటే మనకి అది మాటల్లో చెప్పిన కూడా మనం వర్ణించలేం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రభువు కోరుకున్న వారమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏంటి? ప్రభువు కోరుకున్న వారమే. ఆయన ఎందుకు కోరుకున్నాడంటే నిన్ను శాపాలు బంధకాల నుంచి విడిపించడానికి, నీ పాప కట్లు తెంచడానికి ఆయన నిన్నే కోరుకున్నాడు. నిన్ను మాత్రమే కోరుకున్నాడు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, మరి గాడిదలో ఉన్న అర్థము అది. ఇక ఇంకో మాట చూస్తే ఫిలిప్పీ పత్రిక, ఈ మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు ఆయన ఒక గాడిద కొరకు అంత తగ్గించుకోవాల్సి వచ్చింది అన్నది ఆ పదాన్ని మనం అక్కడ చూద్దాము. దాన్ని బట్టి నేను మీకు వివరణ ఇచ్చి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి, వినండి, మనుషుల్లో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని చాలు. తర్వాత మాట మనం చదివితే లాస్ట్ 8వ వచనం తను తగ్గించుకుని అన్న మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు రాజు అయిన వాడు మీకు జ్ఞాపకం చేస్తున్నా, అర్థం చేసుకోండి. ఆయనలో దీనత్వాన్ని చూస్తున్నాము, తగ్గింపుని చూస్తున్నాం. ఆ గాడిదను కోరుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. వాస్తవం చెప్పాలండి, రాజు అన్నవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఈ లోకంలో రాజులు కానీ, మంత్రులు కానీ, అధికారం ఉన్నవారు కానీ మనం ఈరోజు గమనిస్తే కొంచెం కానీ జాబు ఉన్నా కానీ, అధికారంతోనే కాదు, జాబులు ఉన్నా, పేరు పెరిగినా, ప్రాఖ్యాత వచ్చినా, మేడల మిద్దెలు కట్టినా, కారు కొన్న ఆఖరికి. అర్థమవుతుందా? వారిలో ఉన్న విధానం ఏంటో చెప్పనా? మనం చూస్తున్నాం, కళ్ళారు కనబడుతున్నాం. ఏంటో తెలుసా? పిలిస్తే రారు, వాళ్ళు చెబితే రారు. వాళ్ళే మన దగ్గరికి రావాలి కానీ మనం వాళ్ళ దగ్గరికి పోయేదన్న ఆలోచన తప్పక వాళ్ళలో ఉండిద్దా లేదా? బహుశా వాళ్ళంటే వాళ్ళే కాదు, ఎక్కడో మనలో వరకు కొంచెం పెరిగితే చాలు, వాళ్ళు మనం కూడా ఏకమైపోతాం. వాళ్ళు విమర్శించాలని, వీళ్ళు విమర్శించాలని కాదు దేవుని వాక్యం చెబుతుంది. ఏదో నేటి మానవులు కొంచెం కలిగిందంటే చెప్పండి, కళ్ళు నెత్తుకొచ్చి విర్రవీగి మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళ పొడి వాక్యము ఏమైతే అంతుపట్టేదిగా అర్థమైదిగా ఉండిద్దే కానీ అది వాళ్ళ గురించి అన్నట్టు మీరు చూస్తున్నారు. అట్ట కాదు. అర్థమైంది తల్లి? కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, ఆయన తగ్గింపు విధానం చూస్తే రాజు అన్నవాడు ఆయన దగ్గరికి అందరు వెళ్ళాలనుకుంటాడు. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. తనే దినత్వం వహించి దీర్ఘశాంతం వహించి ఏం చేశాడు? ఆయనే చెప్పండి. ఆయన ఏం చేశాడట? ఆయన అందరికి ఆయనే చెప్పండి మన మధ్యకి వచ్చాడు. ఇది ఏ రాజు అయినా చేయగలుగుతాడా? ఈ రోజులు మనం చూస్తే అవసరాలు ఉంటే రాజులు మన ఇంటికి వస్తారు. మనతో అవసరాలు ఉంటే, మనతో పని ఉంటే మాత్రం ఎంత లోపలైనా కూడా దిగి మన కాళ్ళ దగ్గరికి వస్తారు. అవసరం లేదంటే నీకెళ్ళి చూడకూడదు, నీ ఇంటి వంక కూడా చూడడం. ఇది ఈ రోజు కల్చర్ ఈ రోజుల్లో. కానీ నీ దగ్గర ఉందా లేదా, ధనికుడువా దరిద్రుడువా, పేదవాడువా ధనవంతుడువా అని ఆయన చూడడం. ఎవరిని అలా లక్ష్య పెట్టేవాడు కాడు. అందరూ సమానులేని ప్రభు ప్రేమతో ప్రజల మనసును గెలుచుకున్న మహనీయుడండి. దేవునికి స్తోత్రం. ప్రేమతో ప్రజల హృదయాన్ని గెలిచిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, త్వరలో రానయున్న యేసు రాజుగా మేఘాలుడై మన మధ్యకు ఆయన వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే బతుకున్నాడు కదా, యేసు రాజుగా వస్తున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
లోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మేఘారుడై రారాజుగా ఆయన వస్తున్నాడు. అది రెండవ రాకడలో ఆ దినాలు సమాప్తమైనవి. అర్థమవుతుంది, దగ్గరలోనే ఉన్నవి, ఆలస్యాలు లేవు. కాబట్టి ఈ యొక్క మూడవది ఏంటంటే గాడిదనే ప్రభు ఎందుకు ఎక్కాడయ్యా అంటే మనం కట్టుల్లో కట్టబడి ఉన్నాం. ఏ కట్లు చెప్పిన సంఘ కట్లు, సొల కట్లు, మత కట్లు, అలాగా అనేకమైన కట్లు మనుషులందరూ కూడా కట్టబడ్డారు. ఆ కట్ల ద్వారా, ఆ కట్లో ఉండటం ద్వారా, కట్టబడి ద్వారా నీకు స్వేచ్ఛ రాదు. నువ్వు విలాసంగా నువ్వు ఆ కట్లు తెరుచుకోవడానికి ప్రయత్నం చేయలే, కానీ అదే కట్టులో ఉన్నావంటే నీవు స్వేచ్ఛగా ఉండలేవు, నువ్వేది స్వేచ్ఛగా చేయలేవు. కానీ అలాంటి స్వేచ్ఛను ఇవ్వడానికి, స్వతంత్రాన్ని కలగజేయడానికి ఆయన యొక్క మఠలాదివారంలో పవిత్ర రోజుగా భావించి ఆయన ఎంతగానో స్తుతించిన దినాలు మనము ఈ రోజుల్లో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ధీరుడయ్యాడు, కాబట్టి అనగా దేవ మనసు కలిగిన వాడు, కాబట్టి స్వయాన ఆయన మనలోనికి వచ్చాడు, మన మధ్యకి వచ్చాడని ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎన్ని విన్నారు ఇప్పటికి? 3 విన్నారు. మా సంతోషం. ఎన్ని విన్నారు? 3 విషయాలు. ఈ మఠలాదివారం దినమున 3 ప్రశ్నలు మేము ముందుంచాను. ఒకటి, మనలో వచ్చే ఆలోచనలే, దాన్ని దేవుడు క్లియర్ చేశారు. అర్థమవుతుందా? ఒకటి ఏంటి చెప్పండి? ఒకటి ఏంటి ప్రశ్న చెప్పండి? ఖర్జూరపు మట్టలే ఎందుకు వారు పట్టుకున్నారు? ఇక ఏ మాటలు లేవా అని కొంతమంది చాలా రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారంటే వర్ణించాడు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఖర్జూరపు మట్టలు విజయానికి సూచిస్తున్నాయి. పాత నిబంధనలో సూచించి కనబడినది, కొత్త నిబంధనలో ముగింపు పుస్తకం ప్రకటనలో కూడా పరలోక సైన్య సమూహాల మధ్య కూడా తెల్లని వస్త్రాలు అందరూ ధరించి ఖర్జూరం మట్టలు పట్టుకొని జయము దేవుని గొర్రెపిల్ల ఎదుట వారు ఏం చేశారు? జయమని మహాధ్వనులతో ప్రభువు స్తుతించారు. అంటే అవి విజయానికి, అంటే యుద్ధంలో గెలిచిన సూర్యుడికి అవి సాధ్యం. అంటే రారాజు కాబట్టి ఆయన అన్ని గెలిచాడు, పాపాన్ని జయించాడండి, లోకాన్ని జయించాడండి. అలాంటి వానికి ఇలాంటి సత్కారాలు, సన్మానాలు తగినవని మనం భావించాలి. కానీ అదేంటండి ఇదేంటని అనడానికి రైట్స్ నీకు లేవు. అర్థమవుతుందా? ఆయన అన్ని జయించు. నువ్వు జయించావా? జయించలేవు. కానీ ఇవన్నీ మనం జయించాలని ప్రభువు చెప్తున్నాడు. ఇది మొదటిది. రెండో విషయం చెప్పండి. రెండో విషయం ముగిస్తున్నాం కదా, చెప్పండి. రెండవది ఏమనుకున్నాం? బట్టలను ఎందుకు పరిచారు? గాడిద వచ్చినప్పుడు, యేసు ప్రభు వస్తున్నప్పుడు వస్త్రాలు ఎందుకు పరిచారంటే, మనము రాజుల గ్రంథంలో మీరు చూశారు కదా, ఒక రాజుగా ప్రత్యేకించబడిన తర్వాత ఆ రాజుకు గౌరవపూర్వకముగా, మర్యాదపూర్వకంగా వారు చేసిన సత్కార్యమే ఇది ఒక బట్టలను పరిచేయదు. అంటే దేవుడిని వారు గౌరవార్థముగా ప్రభుని వారు సన్మానించారు, స్తుతించారు అనేది రెండవ విషయం. మూడవది, గాడిదలో దేవుడు ఎందుకు ఎక్కొచ్చాడు? ఏదైనా ఎక్కి రావచ్చు కదా అన్న మరి ప్రశ్న కదా. ఆ ప్రశ్న కూడా క్లియర్ అయింది కదా. ఎందుకు గాడిదను కోరుకున్నాడంటే, గాడిద కట్టులతో కట్టబడింది. విడిపించడం దాని దగ్గర శక్తి లేదు, బలము లేదు. నీ పాపం నుంచి విడుదల పొందాలన్న ఆలోచన నీకు లేదు. అలా ఉంటే పశ్చిమాత గల స్త్రీని రేపు పెంకు తొలగించి ఆ కుష్ఠవాడిని, ఆ పక్షవాది గల వాడిని మధ్యలో దించేసి ఒక మాట అంట, ప్రభు నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమంటాడు. ఈ మాట బైబిల్ కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. అంటే పాపములు క్షమిస్తేనే మనిషికి విడుదల కలిగిద్ది, విమోచన కలిగిద్ది, విముక్తి కలిగిద్ది అనేది దీనికి సారాంశం. అందుకని దేవుడు గాడిదను కోరుకోవడం గల కారణం ఏంటంటే దాన్ని విడిపించాలని. అలాగే గాడిదలుగా పేరు పొందుతున్న మనం కూడా దీని అర్థం అదే, సారాంశం ముఖ్యమైన అర్థం ఇదే. ఆ గాడిదలు ఎవరో కాదు, నీవు నేనే. కొందరు కులకట్టుల చేత, కొందరు మత కట్టుల చేత, కొందరు శరీర ఆలోచన చేత, కొంతమంది శరీర ఆలోచనలు బట్టి కట్లతో కట్టబడ్డారు. వారి బంధుకాలు తెగింపబడటానికి దేవుడి రోజు మరి మట్లాదివారముగా అందరూ దీన్ని ప్లాన్స్ అండ్ ఇంగ్లీష్లో వాడుతూ దీన్ని రోజు దేవోత్సవంగా ఇశ్రాయేల్ ప్రాంతం అంతా, యెరూషలేము దేశం అంతా కూడా ఎంతగానో ఉత్సాహించి ప్రభుని ఎంతగానో ఆరాధిస్తారు. వారు ఆ రోజులు అలా ఆరాధించారు. నేటి వ్యవస్థలో దేవుడు మాట్లాడుతున్నది, మీరు మనసు పూర్తిగా మీ హృదయంలో ప్రభుకు చోటించి ఆ రీతిగా మీరు ప్రభుని గణపరచువారై ఉండాలని ఈ మాటను దేవుడు దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ఇదిగో యేసు యెరూషలేములోనికి మాత్రమే రాలేదు, కానీ ఈ రోజు నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. నువ్వు నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ప్రియులారా, నీ కట్లు తెగిపోతాయి, నీ పాపము తొలగిపోయింది, నీ శాపము తొలగిపోయింది. అప్పుడే నీవు పరిపూర్ణమైన సంపూర్ణమైన సంతోషము నీవు నేను మనమందరము అనుభవించదుము గాక.
ఆమేన్. ప్రార్థన అందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా దేవా మీకు వందనాలు. మీరు ఆస్తున్నారు కాబట్టి 3 విషయాలు చక్కగా మీరు మాట్లాడారు. కల్చర్ మాటలు విజయానికి సూచిస్తున్నాయని, అంటే యుద్ధంలో జీవితాన్ని జయాన్ని పొందుకొని వస్తున్న వారికి స్వాగతం పలుకుతూ ఎదుర్కొనబోయారు కాబట్టి నీవు పాపాన్ని జయించావని, లోకాన్ని జయించావు కాబట్టి నీకు అది తగును ప్రభువా. అలా జరిగిన విధానం బట్టి మేము కూడా సంతోషిస్తున్నాము. ఈ సంతోష పర్వదినంలో మేము కూడా పాలు భాగస్తున్నందుకు కూడా మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. రెండవది బట్టలు ఎందుకు పరిచారంటే వస్త్రాలు నాయన. ఇదిగో నాయన ఒక రాజుకు గౌరవపూర్వకంగా తెలియపరిచే సన్మానమని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నిజమే ప్రభువా. ఆనాడు అలాంటి వస్త్రాలు అయితే ఈ రోజు మా హృదయమైన వస్త్రాలు ప్రభువా మేము ఎదుటి పరిచి మా హృదయం ఆహ్వానించుకునే కృప మాకు ఈ 7 దినాలను దయచేయమని అడుగుతున్నాం. 3వ దినాయన గాడిదని నువ్వు ఎందుకు ఎక్కువచ్చావంటే గాడిదని ఎవరు పట్టించుకోలేదయ్యా. ఉన్నవాడు పట్టించుకోలేదు. గుర్రాలను చూస్తున్నారు, గుర్రం బాగా పరిగెత్తగలదు, దాని కొరకు గాడిద వల్ల ఉపయోగాలు ఏంటని ఇదిగో తక్కువగా భారాలు మోసేది కదా, దానివల్ల వేగంగా పని అవ్వమని కోరుకునే వాళ్ళు ఉన్నారు నాయన. అలాగే మమ్మల్ని కూడా ఈ లోకం నెట్టివేసి, ఈ లోకంలో మనుషులు అన్నవారు నెట్టివేసి, అయ్యా అయిన వారు స్నేహితులు అయ్యా అందరు నెట్టివేసి దేనికి పనికిరాని మమ్మల్ని అలా తీసి తొంగలో దొక్కితే ప్రభువా దేవా మీరు మాత్రం ప్రభువా మా పైన దృష్టి ఉంచారయ్యా. అయ్యా మా సమాజం పైన మీరు దృష్టించారయ్యా, మా గ్రామం పైన మీరు దృష్టించారయ్యా, మా ప్రాంతం మీద దేశ ప్రజల మీద మీరు దృష్టించిందయ్యా. పాపముతో శాపముతో అయ్యా నన్ను మునిగి మరణ కాండలో మునిగిపోతున్న మమ్మల్ని మీరు చూసిందైనా మీ సేవకులను పంపించి ఈ రీతిగా వర్తమానం ద్వారా విడిపించడానికి కులం కట్లు దేవుని రాజ్యం చేర్చమని, మత కట్లు దేవుని రాజ్యాన్ని చేర్చమని, శరీర కోరికలు దేవుని రాజ్యాన్ని చేర్చమని, నీకంటూ ఒక స్వతంత్రాన్ని ఇవ్వాలని ప్రభువా ఈ రోజు సాదృశ్యంగా మా కొరకునైనా ఇలాంటి కార్యము జరిగించినందుకై మమ్మల్ని విడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఆనాడు యెరూషలేములో నువ్వు రావడం కాదయ్యా, ఈ రోజు హృదయము తెరవబడి నీలోనికి అయ్యా నిన్ను ఆహ్వానించుకునే వారు వస్తానని కూడా చక్కని మాట మీరు మాట్లాడారయ్యా. ఈరోజు మా హృదయం నీ కొరకై ఎదురు చూస్తాను ప్రభు. అదే స్థలంలో బిడ్డలకు కూడా నాయన నీ మాటలు బట్టి విని ఇది హృదయాలు తెరుస్తున్నారు నాయన. హృదయంలోనికి మీరు రండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీరు రండి నాయన. అయ్యా వారిలోనికి వచ్చి వారు ఏ పరిస్థితులతో త్రాగుల చేత కట్టబడుతున్నారో, జోదాల చేత, వ్యభిచారాల చేత, మత్తులు మాతాలతో కూడి ఏ రీతి కట్టబడి ఉన్నారు నాయన. అటు వారందరినీ ప్రభు ఈ యొక్క అయ్యా పండుగ దినమున ఆ యొక్క అదిగోనైనా అయా ప్రభు ఈ యొక్క దినమున మీరే విడిపించిన ఇది విమోచన దినంగా కూడా నాయన ఆనాడు యూదులు నాయన భావించారయ్యా. లేఖనాలు బట్టి మేము పరిశీలిస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇది విమోచన దినంగా మీరు చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నాయన ఇంకా నీకు హృదయాన్ని ఇవ్వకుండా ఉన్నారు, ఈ సంతోషాన్ని అనుభవించకుండా ఉన్నారు, వారు కూడా ఈ వాక్యం అర్థమైన వారి హృదయములు నిన్ను సొంత రక్షణ అంగీకరించిన ఆయన నీ చిత్తాన్ని నెరవేర్చే మనసు మీరు అనుగ్రహించమని వెన్న మాటలకు అర్థంగా పోకుండా మా అందరి హృదయాలు నీరుకంటే పలుచినట్లు కృప చూపమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కొందరు